వెల్కమ్ టు విశ్వ టీవీ. కాశ్మీర్ సమస్య స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి, అంతకు ముందు రాత్రి నుంచి, అంటే ఆగస్టు 14, 1947 మహమ్మద్ అలీ జిన్నాను ఏ విధంగా ప్రధానమంత్రిని చేయాలి అనేటువంటి ఒక చిన్న స్వార్థంతో ఆనాడు ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ, గాంధీ అనుకోండి, నెహ్రూ అనుకోండి, అసలు నెహ్రూకు ఒక ప్రధానమంత్రి ఇస్తున్నందుకు అదే స్థాయిలో నా సొంతగా దగ్గరున్నటువంటి నా ఓడికి ఏదో ఇవ్వాలని మహమ్మద్ అలీ జిన్నాకు ఈ యొక్క ప్రాంతాన్ని వ్యతిరేకంగా విభజన చేసి అక్కడ పాకిస్తాన్ ఏర్పాటు చేసి అక్కడ ప్రధానమంత్రిని చేయడం జరిగింది మహమ్మద్ అలీ జిన్నాని. ఆ యొక్క వెస్ట్ పాకిస్తాన్ ఏదైతే మన వెస్ట్ పాకిస్తాన్ అంటే మెయిన్ ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ అంటే తర్వాత బంగ్లాదేశ్ అయింది. కానీ ఏ విధంగా మనం చూడాలి దీన్ని అంటే, ఒక మనిషి ఆలోచన స్వార్థము అప్పుడు ఏదో మంచిగా ఆలోచిస్తున్నట్టు ఆలోచించినా అది ఇప్పటి వరకు కూడా ఇన్నేళ్ల నుంచి 75 ఏళ్ళు దాటినా కూడా అది ఎప్పుడు ఆరిపోనటువంటి కుంపటి, ఎప్పుడు చిచ్చులాగా రగులుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే విశేషము, ఇప్పుడు 75 ఏళ్ల తర్వాత వస్తున్న ఎలక్షన్స్లో కూడా మల్లికార్జున్ ఖర్గే మొన్న ఒక సభలో 370 ఆర్టికల్స్ గురించి మాట్లాడుతూ, అసలు కాశ్మీర్ గురించి మీకు తెలుసా? కాశ్మీరు వాస్తవంగా అది మనలో భాగం. ఏది పాకిస్తాన్ ఏర్పడ్డ తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళు అంటున్నటువంటి ఆ పిఓకే కానివ్వండి, లేకపోతే పైన బారాముల్లా, ద్రాస్, కార్గిల్, శ్రీనగరు, పహల్గాం, ఎప్పుడైతే ఆ రాంబన్ పైన, అంటే ఇప్పుడు ఈ జమ్మూ దాటిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో రాంబన్ ట్రాన్సిట్ ఏరియా దాటిన తర్వాత పైన అదంతా కూడా క్రిటికల్ ఏరియా, టఫ్ ఏరియా, లిటిగేషన్ ఏరియా. అది ఎందుకు అయింది అని అంటే చెప్తానేనండి. అక్కడ ప్రజలకు ఇప్పటికి కూడా చాలా మందికి అసలు భారతదేశం కింద మేము ఉన్నాము, భారతదేశం పాలిస్తుంది అని తెలియదు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక షాప్లోకి వెళ్ళాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బార్బర్ షాప్లోకి వెళ్ళాము శ్రీనగర్లో. బార్బర్ షాప్లో లోపలికి వెళ్ళగానే బెనజీర్ భుట్టో పాత ఫోటో ఉంటుంది, ఇంజమాముల్ హక్కో పాత ఫోటో ఉంటుంది, లేకపోతే బాబర్ ఆజం ఇప్పుడున్న క్రికెటర్ది ఒక ఫోటో ఉంటుంది. మనవి ఏవి ఉండవు. మన సచిన్ టెండూల్కర్ ఉండడు, పాత కపిల్ దేవ్ ఉండడు, పాత ఇందిరాగాంధీ ఫోటోలు ఉండవు. ఇప్పటికీ కాశ్మీర్లో ఆ విధంగా ఉంది. ఎందుకు ఉంది మరి? ప్రతిరోజు దాదాపు 100 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి సెక్యూరిటీ, మళ్ళీ వెల్ఫేరు, ట్రాన్స్పోర్టేషను, రేషను, ఈ మిలిటరీ ఇంతమందిని పెట్టి కాపాడుతున్నటువంటి ఆ ప్రాంతంలో మరి ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? ఒకటి నిజం ఏంటంటే, కాశ్మీర్ను ఎప్పటికైనా కలిపితే భారతీయ జనతా పార్టీ బాగుపడుతుందని ఈ కాంగ్రెస్ దాదాపు 80 నుంచి, అంటే కొన్ని ఏళ్ళు అయిన తర్వాత స్వాతంత్రం వచ్చినాక అయినా బాగుపడనీయలేదు. ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే 370 ఆర్టికల్ మీద మాట్లాడతాడు. అక్కడ ప్రజలకు ఇప్పటికి కూడా ఏ దేశం కింద పనిచేస్తున్నామని సగం మంది తెలియదు, సగం మందికి ఆ కాన్ఫిడెన్స్ కల్పించలేదు. ఇంకా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంట సపరేట్ ఇచ్చేయాలంట. ఆయన సపరేట్ చేసేస్తే హాయిగా ఉంటారు కదా, అక్కడ వాళ్ళు అక్కడ బాగుపడతారు కదా. 370 ఎందుకు చేయడం జరిగింది? అసలు మొన్నటిదాకా 370లో ఇంకొకటి వెళ్ళి 370 వల్ల అక్కడోడు అక్కడికి చేరలేడు, ఒక ఓటు వేయలేడు, ఒక ఆధార్ కార్డు లేదు, ఒక ఓటర్ లేదు, ఇండస్ట్రీ పెట్టలేడు, పెట్టుబడి పెట్టలేడు, అక్కడ ఉన్న పెట్టుబడి పెట్టేందుకు అక్కడ వసతులు లేవు, వాడెళ్ళి ఇక్కడ ఇతలు పెట్టుకోవాలంటే వీలు కాదు. అంటే ఆ విధంగా అభివృద్ధి ఇటు పొలిటికల్గా, అటు ఫైనాన్షియల్గా, ఎకనామిక్గా ఎదగకుండా చేసి సోషల్గా అనగదొక్కబడినటువంటి ఆ యొక్క ఏవైతే ఉన్నాయో మనకు అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కానివ్వండి, లేకపోతే షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, తర్వాత ఉమర్ అబ్దుల్లా, వీళ్ళ పార్టీలు చూస్తే వాళ్ళ వరకు ఏ విధంగా నజ్మా హెప్తుల్లా ఫ్యామిలీ కానివ్వండి, వీళ్ళు ఎట్లా వాళ్ళ వరకు బతకాలని చూసారు. దీనికి తోడు కరెక్ట్గా కరెంట్ పాస్ చేస్తున్న కాంగ్రెస్ ఎప్పుడు వాళ్ళకి శక్తిని ఇచ్చినట్టు అయింది. ఇప్పుడు కూడా 75 ఏళ్ల తర్వాత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతున్న మాటకు అర్థం ఉందా అంటే, ఎక్కడ కొన్ని చోట్ల మణిపూర్ అడిగింది ఫర్ ఎగ్జాంపుల్, ఆచితూచి రేపొద్దున విధానాన్ని ఏమన్నా క్రియేట్ చేసి కారణాలు తెలుసుకొని ఏదన్నా వాళ్ళకి కావాల్సిన వసతులు, ఆ విధంగా వెల్ఫేర్, సెగ్రిగేషన్ ఏదైనా ఉంటుంది. ఈ సమస్య దాదాపు స్వతంత్రం నుంచి, అంటే మొదటి రోజు ఏదైతే ఆగస్టు 15 నుంచి సమస్య ఉత్పన్నం అవుతుంటే, ఇప్పుడు కూడా దాన్ని అసలు శ్రీనగర్ను ఏ విధంగా సపరేట్ చేయాలని ఆశించినటువంటి జవహర్లాల్ నెహ్రూ, చష్మా బద్దూలా ఆయన ఒక్కడ తెచ్చుకునేది నీళ్ళ క్యాన్ హెలికాప్టర్లో తీసుకుపోయి. ఇవన్నీ గమనిస్తే ఎలా ఉంటుందంటే, వారెప్పుడు కూడా భారతదేశాన్ని, ముఖ్యంగా కాశ్మీర్ని
ఒక చేతిలో ఒక పద్ధతిగా మన యొక్క భారతదేశ భాగంగా ఉండాలని ఎప్పుడు అనుకున్న వాళ్ళు గారు మొన్నటి వరకు వాళ్ళు ఇన్నేళ్ళు పాలించారు. ఒక్కనాడు ఏ విధంగా దాన్ని ఒక శాంతిపూర్వకంగా చేద్దామంటే మోడీ వచ్చి ఇప్పుడు అట్లీస్ట్ 370 ఆర్టికల్ అని, తర్వాత అక్కడ స్టేట్ హుడ్ అని, ఇప్పుడు అక్కడ స్టేట్ హుడ్ వద్దని వీళ్ళు. అసలు స్టేట్ హుడ్ వద్దంటే ఏ విధంగా జరుగుతుంది అట్లా? ఇంకోటి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామంటే అది అడ్డం వచ్చి, తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి టెర్రరిజం కాంగ్రెస్ ఉన్న రోజులు అసలు భయంకరమైనటువంటి టెర్రరిజం మనం చూసాం. ఆ తర్వాత ఏ విధంగా తగ్గుతూ వచ్చింది డిమానిటైజేషన్ తర్వాత, ఈ హవాలా విధానం పోయినాక దెర్ ఇస్ నో టెర్రరిజం, ఆల్మోస్ట్ 1 or 2% ఉండడం జరిగింది. కాబట్టి నేను ఏమంటా అంటే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు మాటలు మాట్లాడి దేశాన్ని విచ్ఛిన్నం చేసి మాట్లాడుతూ, అది దీంట్లో ఎన్నికల సభలో మాట్లాడుతూ కరిగే మాట్లాడి మరి ఉండి మాట్లాడాడు ప్రజలు అనుకుంటున్నారు. మరి ముదిమతి తప్పి మాట్లాడిండా, అసలు ఏం మాట్లాడుతుండో ఆయనకు తెలుస్తుందా? లేకపోతే ఈ టైంలో మోడీని తక్కువ చేయడానికి ఏది పడితే అది మాట్లాడితే అంత మాత్రం గొప్పతనం జరిగి అక్కడ రావు. కాబట్టి ఎవరు ప్రజలకు ఇష్టపడతారు, ఎట్లా ఓట్లేస్తారు, గెలిపిస్తారు అనేది ప్రజలకు సంబంధం. కానీ మీరు రెచ్చగొట్టడంలో ఈ పాయింట్ మాట్లాడడం వల్ల కాంగ్రెస్ కాస్ట్లెస్ అయిపోయింది, అంటే పడిపోయింది ఇప్పుడు దేశవ్యాప్తంగా. ఇక మన దగ్గర అంటే అది రాష్ట్ర రాజకీయాలు అవి వేరు. కానీ రాబోయే కాలంలో ఇలాంటి వాటికి స్వస్తి పలికి దేశ భౌమాధికారాన్ని సౌభ్రాతృత్వాన్ని నిలబెట్టే విధంగా అందరినీ కలుపుకపోయి అభివృద్ధి దశగా పోయేటట్టు ప్రయత్నం చేయాలి. ఈ విధమైనటువంటిది పూర్తిగా తెలవకుండా కాశ్మీర్ గురించి దాదాపు 90% ఆఫ్ పొలిటీషియన్స్కి కాంగ్రెస్లో మరి అసలు ఏమి తెలవకుండా నాయకులు అవుతున్నారు. ఎమ్మెల్యేలు 90% మంది ఏ టాపిక్ మీద ఏం మాట్లాడతారో ఆ మాట్లాడేదానికి అర్థం ఉండదు. ఒకవేళ మాట్లాడినా వాళ్ళకి ఎవరు చెప్పొద్దు, చెప్పినా దాన్ని వినరు. అందరికీ అన్నీ రావు. ఇప్పుడు నాకు కూడా ఏమి రావు, అన్నీ నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఎవరన్నా చెప్తే విని మంచి విషయం సజెషన్ చేస్తే కామెంట్ చేస్తే తీసుకొని దాన్ని మళ్ళీసారి పునరావృతం కాకుండా మంచిగా ముందుకు పోవడం అనేది ఒక చక్కటి సోషల్ వెల్ఫేర్ పొలిటికల్ వెల్ఫేర్ చేసేటువంటి సమాజ సేవకుని యొక్క రాజకీయ సేవకుని యొక్క లక్ష్యం. కాబట్టి ఒక పౌరునిగా చాలా జాగ్రత్తగా, ఒక నాయకుడిగా, ఒక సేవకుడిగా జాగ్రత్త వ్యవహరించాల్సిన అవసరం వచ్చింది. దేశాన్ని పాడు చేసేటువంటి ఇట్లాంటి మాటలు ఇంకా జీవితంలో రాకూడదు, ప్రజలు హర్షించరు.